కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ఏసీ స్లీపర్ బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బస్సు బైక్ ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇక కొంతమందిని హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలైన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి అక్కడ సిచ్యువేషన్? కర్నూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. ప్రస్తుతం మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే బైక్ పై ప్రయాణిస్తూ వి కావేరీ ట్రావెల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయిన శివశంకర్ కుటుంబ సభ్యులకు ఉన్నారు. శివశంకర్ ఏదైతే కర్నూలు పట్టణంలోని ప్రజానగర్ కు చెందిన వ్యక్తి. ఏదైతే కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసిన వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నురుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. కుమారుడిని కోల్పోయిన తల్లి శివశంకర్ తల్లి కన్నీరు మిన్నురుగా విలిపిస్తూ సొమ్ముసిల్లిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మా, ఏం చేసేవాడు శివశంకర్? పని గ్రాండెడ్ పని పోతాడు సార్. కూలి పని వచ్చినాడు, సాయంత్రం వచ్చి పోయినాడు అంతే. నాకు ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే వస్తా అన్న తప్పదప్పంగా వస్తున్నానమ్మా అన్నాడు. అంతకు మించి వేరే మాట మాట్లాడలేడు. ఫోన్ పెట్టేసినాడు. ఇంకా ఆయన మళ్ళీ ఆ టైంలో ఎందుకు బయటికి వెళ్ళాడమ్మా? సాయంకాలం పోయినాడు, తిరిగి వచ్చినాడు. పనికి పొద్దున పోదామని వస్తున్నాడేమో యాక్సిడెంట్ అయింది. పనికి పోయినాడు. ఇంకే వేరే ఆయన వేరే పనింది, బండల పని అని అక్కడ ఎవరో ఏమనైనా డోన్లే పనిందని చెప్పకుండా పోయినాడు. ఎవరు పని చూపించినారో పోయినాడు. పోయి వచ్చేట మాట్లాడొచ్చు తలకు కొంచెం వాళ్ళ పిన్నికి ఫోన్ చేసి వాళ్ళ పిన్ని ఏమైనా రా అంటే వస్తానమ్మమ్మ 10:30కి అని ఆడ మా పని మాట్లాడుకున్నాలంటే కొంత లేట్ అవుతుంది. లేట్ అయినాక ఇంకా బైక్ వేసుకొని వస్తున్నాడు. ఇంకా ఏం జరిగిందో తెలియదు నాయనా. శవాన్నే చూసుకుంటే చూడొచ్చు. ఏదో కుటుంబ సభ్యులు మొత్తంగా కూడా కన్నీరు మిన్నురుగా విలిపిస్తున్నారు. ఏదైతే శివశంకర్ సోదరుడు మన దగ్గర ఉన్నారు. ఏ బైక్ వాడేవాడు, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఆ టైంలో ఎందుకు బయటకు వెళ్ళాడు? ఎందుకు బయటకు వెళ్ళినదైతే నాకు తెలియదు సార్. నేను పని ఇంటికి వచ్చేటోడిని. ఎప్పుడు వచ్చినాడు అనేది తెలియదు నాకు. ఇంటికి ఎప్పుడు పోయినాడో తెలియదు నాకైతే. నాకు తెలిసినదైతే పొద్దున తెలుసు. పొద్దున ఇట్లా యాక్సిడెంట్ అయిందని మా వేరు పెద్దలు వాళ్ళు చెప్తే ఫోటోలు చూపిస్తే అప్పుడు మేము ఈడ ఉన్నారంటే ఈడికి వచ్చినాం సార్. రోజువారీగా బతకడానికి కోసం ఏం పని చేసేవాడు? గ్రానైట్ పని చేస్తాడు సార్. గ్రానైట్ పని వస్తాడు. అదే ఇంతకుముందు పెయింటింగ్ బైక్ మెకానిక్ చేస్తుండే, అది దానికి పోకుండా ఇప్పుడు గ్రానైట్ పని పోతున్నాడు. గ్రానైట్ పని ఈరోజు ఏం జరిగిందో తెలియదు. యాక్సిడెంట్ అయిందని తెలుసు మాకు. ఇది ఏదైతే శివశంకర్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గ్రానైట్ పనితో పాటు పెయింటింగ్ పనులు చేసి రోజువారీ కూలీగా పనిచేసి జీవనం సాగించేవారు. మరికొద్ది సేపట్లోనే ఇంటికి వస్తానంటూ ఏదైతే పిన్నమ్మకు సమాచారం కూడా అందించాడు. కానీ ప్రాణాలు కోల్పోయారన్న సమాచారంతో ఒక్కసారిగా కన్నీరు మున్నూరుగా విలిపిస్తున్నారు. ఏదైతే గ్రానైట్ పని చేస్తూ ఉన్న యజమాని ఉన్నాడు, ఇతని దగ్గరే శివశంకర్ పనిచేసాడు అని కూడా చెప్తున్నారు. ఎట్లా ఉండేవాడు శివశంకర్? బాగానే ఉండేవాడు సార్. బాగానే చేసేవాడు. అది ఏం జరిగిందో ఏమో తెలియదు నాకు. చేస్తూ మళ్ళీ వేరే వాళ్ళ కూడా పోయినారు అంతే సార్. దానికి ముంచి ఏం తెలియదు అంతే సార్. ఏ బైక్ యూజ్ చేసేవాడు? వానికడ అయితే పల్సరే ఉండేది, ఇంకా తెలియదు యాదంతో అంతే సార్. ఓకే. తన దగ్గర పనిచేస్తున్నప్పుడు పల్సర్ బైక్ ఉపయోగించేవాడన్న అంటూ కూడా యజమాని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం ఏదైతే రోజువారీ పనిగా కూలీగా పనిచేస్తూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కూడా ఏదైతే తండ్రిని కోల్పోయాడు, ఇప్పుడు తల్లి తల్లడిల్లిపోతున్న పరిస్థితి ఉంది. సోదరులు కానీ కుటుంబ సభ్యులు కానీ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కర్నూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో దాదాపు 20 మందికి పైగా ఏదైతే బస్సులోనే ఏదైతే మృతదేహాలు ఉండడం, కాలిపోవడం ఘటనతో కూడా చాలా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే ప్రమాదంలో ఏదైతే బయటపడి ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడిన వారు 11 మంది ఇప్పటివరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. వారిలో 6 మెరుగ్గా ఉండడంతో వారిని కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ చేశారు. మరో 5 మందికి ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. వారి ఆరోగ్య
ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులు ఉన్నారో, ఏదైతే ప్రమాదంలో గాయపడిన వారు ఉన్నారో వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా ఏదైతే వారి సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తున్నారు. తాము క్షేమంగా ఉన్నామన్న సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదం అనేది పెను విషాదాన్ని నింపింది. ఒకవైపు ఏదైతే బస్సు వి కావేరి బస్సు కింద పడి ఏదైతే ద్విచక్ర వాహనంలో వెళ్తూ వి కావేరి బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయిన శివశంకర్ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కర్నూలు పట్టణంలోని ప్రజానగర్ కు చెందిన సామాన్య కుటుంబంలో ఏదైతే రోజువారీ కూలీగా పనిచేస్తూ ఈ తరహాలో ఏదైతే రోడ్డు ప్రమాదం రూపంలో కుమారుడిని కోల్పోవడంతో కూడా కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలిపిస్తున్న పరిస్థితి ఉంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు, ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాత్రం తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సమాచారం తెలుసుకుని మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తమ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం తెలుసుకుని కొంతమంది ఊపిరి పీల్చుకుంటున్నారు. మరికొంతమందికి కాళ్ళు చేతులు తలకు దెబ్బలు తగలడంతో వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ కూడా వారిని క్షేమ సమాచారాన్ని అడుగు తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది మొత్తంగా చూసినట్లయితే రోడ్డు ప్రమాదం కర్నూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం పెను కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. శంకరి. రైట్ సురేష్.